సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈరోజు మనం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు అయిన దానివల్ల ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్లో కలెక్టర్ గారు కూడా పాల్గొని ముందుగా ప్రారంభోత్సవం చేశారు. మేడం గారు కూడా ర్యాలీలో పాల్గొన్నారు, సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. చాలామంది స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని మా CDOs, సూపర్వైజర్స్, మా DCPO స్టాఫ్ అందరూ కూడా మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా మేము ఈ కార్యక్రమం పాల్గొన్నాము. ఈరోజు బేటీ బచావో బేటీ పడావో పెట్టి 10 సంవత్సరాలు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం మన ప్రకాశం జిల్లాలో. అదేవిధంగా బాలికలందరూ కూడా ఈ కార్యక్రమానికి సైకిల్ ర్యాలీతో చేయడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారు కూడా దీనికి ఈ కార్యక్రమానికి ముందుగా మేడము జెండా ఊపడం జరిగింది. కార్యక్రమం ప్రారంభించి మేడం గారు కూడా సైకిల్ ర్యాలీ కూడా పాల్గొన్నారు. తర్వాత బాలికలకు దీని మీద ఏంటంటే వాళ్ళ హక్కుని కోల్పోకుండా వాళ్ళు విద్య కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు పైకి ఎదిగే విధంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఈ ప్రకాశం జిల్లాలో కూడా బంగారు బాల్యం అనేది ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చాలా విజయవంతమైంది. అలాగే ఈరోజు కూడా ఈ బేటీ బచావో బేటీ పడావో ర్యాలీలో కూడా కిషోర వికాస కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మండలాల్లో విలేజ్ లెవెల్లో గ్రూపులు ఫామ్ చేసి కూడా ఈ కార్యక్రమం కిషోర వికాసం అనేది కూడా జరుగుతుంది. అలాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడతో మేము ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. జిల్లా బాలల సంరక్షణ అధికారిని. ఈరోజు మనకి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మనకి ఈ ప్రోగ్రాం బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం ప్రధానమంత్రి గారి యొక్క మానసిక పత్రిక ప్రోగ్రాం. ఈ కార్యక్రమం ప్రారంభించి 10 years సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఈ ప్రోగ్రాం గురించి అవగాహన ర్యాలీలు నిర్వహించమని మనకి ఢిల్లీ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ICDS PD గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని చాలా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో బాలికల నిష్పత్తి బాగా తగ్గిపోవడంతో ఇది ఫ్యూచర్లో చాలా ఆందోళనకర విషయం కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాన్ని తన మానసిక పత్రికగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత బాలికల నిష్పత్తి ఘనంగా ఎదుగుదల కూడా జరగడం జరిగింది. అంటే గతంలో 1000 మంది బాలురికి 940 మంది అమ్మాయిలే ఉండేవారు. కానీ ఈ ప్రోగ్రాం మన ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత 1000 మంది బాలులకి 1012 మంది అమ్మాయిలు ఉండడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో బాలికల నిష్పత్తి బాగా జరిగింది. అలాగే వాళ్ళ జీవితంలో కూడా ఎడ్యుకేషన్ దశలో కూడా బాగా చదవనిచ్చి వాళ్ళు జీవితంలో తమ కాలం తమ నిలబడే విధంగా తమ కుటుంబాలకి ఆసరాగా ఉండే విధంగా ఈ ప్రోగ్రాం ఎంతో కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మనం కూడా మన ఆడపిల్లల గట్టిగా వాళ్ళతో సమానంగా చూస్తూ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో ముందున్న విధంగా చేసి మన దేశ దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో మనందరూ కూడా భాగస్వామ్యం రావడం ఇది మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రతిజ్ఞ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికలు బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా స్వాగతానికి బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారము మరియు నేరము. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాలైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులు